కర్నూలు జిల్లా కౌతాలంలో తాగునీటి డ్రైనేజ్ రోడ్డు పనులకు ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. సులకేరి గ్రామంలో మొత్తం 35 లక్షల రూపాయల నిధులతో నిర్మించినటువంటి తాగునీటి డ్రైనేజ్ రోడ్డు పనులు పూర్తయ్యాయి. దీంతో గ్రామ ప్రజలకు, పాఠశాల విద్యార్థులకు తాగునీటి సమస్య క్లియర్ అయింది. ప్రజలకు తాగునీటి సౌకర్యం అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలియజేశారు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతుండ్రే. అందుకోసమే అన్న ఇట్లుందన్న పరిస్థితి అని అంటే వెంటనే అప్పుడే స్పందించి అప్పుడే ఎంపీపీ గ్రాంట్ లో చెప్పి అక్కడ మన వెంకటరామరెడ్డి అన్నకు చెప్పి ఆయన తర్వాత ఎంపీపీకి చెప్పి బుజ్జి సామాన్యకి చెప్పి వెంటనే అది ఎంత కష్టమో మేము ఎంత కష్టపడినామంటే బోర్ ఫెయిల్ అయినా ఇంకొక బోర్ మళ్ళీ వేసి ఎంతో కష్టపడి ఈరోజు మేము ఈరోజు ఈ నీటిని సమస్యని చాలా పరిష్కరించినారు మన అన్న. అందుకోసమే 4వ సారి గెలిచినాము, 5వ సారి కూడా మళ్ళీ గెలుస్తాము. ఎందుకంటే ఒక్కసారి చెప్పినాం అన్న ఇట్లుందన్నా స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని. అది కూడా ఒకసారి పేపర్లో కూడా చూసిన వెంటనే చెప్పినాడు. అందుకోసమే మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ మేమేమో అన్నని మెజారిటీతో గెలిపించుకుందాము. మళ్ళీ వచ్చేది మంత్రిగా